హాయ్ ఫ్రెండ్స్, మనం చేసే రెసిపీ కాకరకాయ కారం. కాకరకాయలు అరకేజీ తీసుకున్నా. ఇవి కడిగేసేసి పెట్టుకున్నా. ఇవి శుభ్రంగా పిలుచుకుని సన్నగా కట్ చేసుకున్నాం. కాకరకాయలు సన్నగా కట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని పొయ్యి మీద ఆయిల్ వేసుకుందాం. కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది వేసేసుకున్నాం. ఫ్రైకి వేస్తే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకొంచెంసేపు అయితే అయిపోతుంది. అయిపోయింది ఫ్రెండ్స్. ఇవి తీసేసుకున్నాక అయిపోయినాయి. దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకొని వేపేస్తాం. ఇవి కూడా కొంచెం క్రిస్పీనెస్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ కరివేపాకు కూడా తీసేసుకుని దాంట్లో పెట్టేసుకున్నాం. గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవ్వాలి. దాంట్లో పచ్చిశనగపప్పు, పచ్చిశనగపప్పు, సాయిమినపప్పు కూడా వేసుకోవాలి. అరకేజీ కాకరకాయలు కదా, దానికి 3 స్పూన్లు పచ్చిశనగపప్పు, 3 స్పూన్లు సాయిమినపప్పు వేసుకున్నా. దాంట్లో ధనియాలు కూడా వేసుకుందాం. ధనియాలు ఎక్కువైనా పర్వాలా. ఇది 3 స్పూన్లు వేసుకున్నా. వేసుకుని వేపుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆవాలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకున్నా. అవి ఫ్రై అయిపోవాలి. దీంట్లోనే చింతపండు కూడా వేసుకుంటా. ఆ వేడికి కొంచెం మెత్తకెళ్తుంది. చింతపండు కూడా వేసేసుకుంటున్నా. మిక్సీ పట్టేటప్పుడు నలుగుతుంది తొందరగా. ఇది చల్లారిన తర్వాత
ఇవన్నీ మిక్సీ వేసేసుకుందాం. ఫ్రై చేసుకున్నాము. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నది. దీంట్లో కొద్దిగా పసుపు, సాల్ట్, కొద్దిగా జీలకర్ర వేసి ముందు మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. తర్వాత దాన్ని వేసుకుందాం. మెత్తగా నలిగిన ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాం. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ కొద్దిగా వేసుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లోనే కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఇది ఇలా ఫ్రై అవ్వాలి, మెత్తగా కాకుండా ఇలా నలుపుతుంటే ఇలా ఎరగాలన్నమాట. ఇప్పుడు ఇది కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకున్నాం. దీంట్లోనే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాం. వేసుకుని మిక్సీ పెట్టేసుకున్నాం. అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఒక బౌల్లో తీసేసుకుందాం. పప్పు ఇందాక అన్నీ వేయలేదు కదా, కొంచెం ఉంచేసాను, అవి కూడా వేసేసుకుని కలిపేసుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్ కాకరకాయ కారం. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయింది ఫ్రెండ్స్ కాకరకాయ కారం. ఇది వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎలా ఉన్నాయో.